హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీషా ఆఫీషియల్. మన వైజాగ్లో ఉన్న టీటీడీ దేవస్థానానికి అయితే నేనైతే వచ్చేసాను. దీనిని చిన్న తిరుపతి అని కూడా అంటారనమాట. ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఋషికొండలో. ఈ టెంపుల్ అయితే కొండపైన ఉంటుందన్నమాట. మనం స్టార్టింగ్ నుంచి కొండపైకి వెళ్ళాలి. 2 వీలర్స్లో అయితే పంపిస్తారు, ఆటోలో కార్స్లో కూడా పంపిస్తారనమాట. టెంపుల్ దగ్గర వరకు వెహికల్స్ వెళ్తుంటాయి. వెళ్తున్న వ్యూలో మాత్రం సూపర్ ఉందన్నమాట. మనం నేచర్ అంతటిని చూస్తూ భలే ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అదే కానీ వాకింగ్లో వెళ్తే సూపర్ అనమాట. అసలు మొత్తం గ్రీనరీని అంతా చూస్తూ ఇలా వెళ్ళొచ్చు అనమాట. భలే ఉంటుంది. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇంకా ఈ నేచర్ని చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తూ వస్తున్నామో. దీనికి దగ్గరలో బీచ్ వ్యూ కూడా ఉందన్నమాట. అలా టెంపుల్ దర్శనం అయ్యాక బీచ్ వ్యూ కూడా వెళ్తుంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే గోవింద నామాలు కనిపిస్తున్నాయి కదా, అంటే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అదే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి అనమాట. వెహికల్స్ అయితే ఈ లోపలికి పంపిస్తారు. సో స్వామివారిని చూపించలేకపోయాం, ఎందుకంటే మొబైల్స్ అయితే అలో లేదు లోపలికి. బ్యాక్ సైడ్ నుంచి చిన్న చిన్న క్లిప్స్గా వీడియోస్ తీస్తూ నేనైతే అక్కడ టైం స్పెండ్ చేశాను, వ్యూ చూస్తూ. భలే ఉంది కాబట్టి మీ ఫేవరెట్ ప్లేస్ని కామెంట్ చేయండి. నా ఫేవరెట్ ప్లేస్ అయితే బీచ్ అనమాట. ఇప్పటికీ చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అందరం కలిసి. మనం ఎంత స్ట్రెస్ ఫీల్లో ఉన్నా సరే టెంపుల్కి వెళ్తే మైండ్ అనేది చాలా రిఫ్రెష్గా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. అలానే నాకు కూడా అనమాట. నేను ఏదైనా సాడ్లో ఉంటే టెంపుల్కి వెళ్ళి అలా కూర్చుంటా, కాసేపు మైండ్ రిలీఫ్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ తీస్తున్నాను. భలే అనిపించింది అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం మేమైతే. ఎగ్జాక్ట్గా 8:15 or 8:30కి వచ్చేసాం. భలే అనిపించింది మార్నింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వడం వల్ల. అది కూడా ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట. చాలా రిఫ్రెష్గా ఉంది, బాగుంది. ఇక్కడ వ్యూ చూసారా? స్టార్టింగ్ అనమాట, స్టెప్స్ ఎక్కుతాం కదా, ఎక్కే వెంటనే ఇక్కడ పైనుంచి నుంచొని చూస్తే ఇదంతా కనిపిస్తుంది అనమాట. ఎంత బాగుందో అసలు, చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టు అంతలా బాగుందన్నమాట. ఫ్లవర్స్ కనిపిస్తే ఇంకా మనకి తెలిసిందే కదా, అప్పటికప్పుడు మనకు తెలియకుండానే మనం చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తామన్నమాట. నా వీడియోస్ తీస్తుంది కూడా మా మమ్మీ కాబట్టి ఇంకా నన్ను ఏదో ఒకటి అంటూ నన్ను ఆట పట్టిస్తూ వీడియోస్ తీస్తారు కదా, భలే అనిపిస్తుంది అనమాట. నేను అలా ఆడుకుంటూ పాడుకుంటూ వీడియోస్ అయితే తీపించుకున్నాను. నేనైతే గుడి చుట్టూ అలా చూస్తూ వెళ్తున్నాను అనమాట, ఏమేముంది అని చెప్పి. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. 3 శిఖరాలు కనిపిస్తున్నాయి కదా, అవి. ఇంకా అలా వీడియోస్ తీస్తూ టైం స్పెండ్ చేస్తూ టెంపుల్లో కాసేపు ఉన్నా. అటు ఇటు తిరిగేసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళి తప్పకుండా దర్శనం తీసుకోండి. స్వామివారిని చూడవలసిన దేవాలయం. తిరుపతి వరకు వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ చిన్న తిరుపతిని దర్శనం తీసుకోండి. ఇంకా వెళ్తూ మేమైతే బీచ్ వ్యూ కనిపించిందని నేను ఒక క్లిప్ తీశాను, చూడండి. భలే ఉందన్నమాట. మీకు కనుక నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్. Bye bye.